హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్టైల్ లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. పైకి తీయిలోన హాయిని బయట వేయిలో పలోడిని దాచుకో. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ చేయండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతున్నాయి. ఒక్కరోజు ఆగండి, మీకు నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. దీని సైజు చివరి పట్టుకొని కరెక్ట్గా 30 సెకండ్లు పెట్టుకోండి. స్టేటస్ వీడియో 30 సెకండ్లే ఉంటుంది. ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా. ఇప్పుడు వచ్చేసి నేను ఇచ్చిన ఈ యొక్క ట్రీ ఇమేజ్ ఉంటుంది, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైకి పెట్టండి, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఇలా కొంచెం లెఫ్ట్కి జరపండి. కొంచెం ఇలా ఇది పట్టుకొని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. అండ్ నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక గ్రాస్ పిఎన్జిని ఇచ్చాను. సో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి. ఇలా నేను చేస్తున్నట్టు చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేయండి. ఫస్ట్కి రండి, ఇదే క్లిక్ చేసి ఈ చివరికి పెట్టి కరెక్ట్గా ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ వీడియో చివరికి వచ్చి మిల్లీ సెకండ్ వెనక్కి పెట్టి ఇదేం చేస్తారంటే కొంచెం ఇలా జరపండి గ్రాస్ని, ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రాస్ మూవ్ అవుతుంది వీడియో ప్లే అవుతుంటే. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఇలా మూవ్ అవుతుంది. చూడటానికి బాగుంటుంది కొంచెం స్పెషల్గా. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక పిఎన్జీ ఇచ్చాను ఫ్లవర్స్ది, కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని చివరి పట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒకటి జాస్మిన్కి సంబంధించి అంటే మల్లెపూలకి సంబంధించి ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను. అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో చూసుకొని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, కొంచెం చిన్నగా చేసి ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇంకొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. చూడటానికి బాగుంటుందండి. అట్రాక్షన్ కోసమే మనం ఏం చేసినా ఇవన్నీ కూడా ఈ ఫైల్స్ అన్నీ. అండ్ కొంచెం కిందకి పైకి అడ్జస్ట్మెంట్ ఇలా మీ చేతిలో పనే కదా. అండ్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను, చూశారు కదా ఇందాక సాంగ్. అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. కింద వాటర్ మార్క్ని, టాప్లో వాటర్ మార్క్ని క్రాప్ చేయండి. మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు ఫిల్టర్లో బేసిక్ అనే ఆప్షన్లో B05. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లై చేయండి. ఇలా పట్టుకొని పెద్దగా చేసి ఇలా రొటేషన్ ఇచ్చి కొంచెం ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అంటే లుక్ వైజ్ బాగుండాలని చెప్పాను. ఓకే, మళ్ళీ ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి లిరికల్ వీడియోని క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఫెదర్ లెవెల్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే బాగా కనపడుతుంది, ఎడ్జెస్ కనపడకుండా క్లియర్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇక్కడికి తీసుకోండి. ఇలా కిందకి వెళ్తే మ్యాజిక్ రీమూవర్ అని ఉంటుంది, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైకి పెట్టండి కొద్దిగా. ఇలా పెట్టి కొంచెం పెద్దగా చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ కొంచెం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఈ ప్లేస్లో వచ్చే వరకు పెట్టండి. ఓకే, ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తాను. నేను జస్ట్ మీరు చేయాల్సిన వర్క్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం చిన్నగా చేసి ఇలా జరుపుతున్నాను. చూద్దాం ఒకసారి లిరిక్స్ ఎలా ఉన్నాయో. కొంచెం ఫెదర్ కూడా ఇంక్రీజ్ చేస్తానండి, కొంచెం ఫెదర్ ఎడ్జెస్ కనపడుతున్నాయి. ఓకే, ఫెదర్ పెట్టాను, ఇంకొంచెం బాగుంది. ఓకే,
బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ మీడియా. నేను మీకు లీఫ్ ఫాల్ వీడియో ఒకటి ఇచ్చాను. సో గ్రీన్ కలర్ది ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్లో ఆడియో తీసేయండి. ముందుగా ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. సారీ క్రోమాకి ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లాక్ పెట్టండి. ఓకే, పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. పార్టికల్స్ కనపడే వరకు ఇలా, ఇక్కడ పైన పార్టికల్స్ ఉన్నాయి కదా, అవి కనపడే వరకు ఇలా అడ్జస్ట్ చేయండి. చూడటానికి బాగుంటుంది. ఫస్ట్కి రండి, బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేయండి, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి కొంచెం. అండ్ మీ ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి కొంచెం బాగుంటుంది చూడటానికి. అంతే. ఇప్పుడు క్రియేట్ చేయడం అయిందండి. నేను స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే మీకు చూపించింది. కింద న్యాచురల్గా ఉంటుందని ఇలా చేశాను. ఈ వీడియోని సేవ్ చేసుకుందామా? టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. ఇంకా అంతే, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.